చిన్న చిన్న పదాలతో కూడా ఆర్గ్యుమెంట్ చేసుకోవటం, అరవటం మన బిగ్ బాస్ హౌస్ లోనే జరుగుతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వెళ్దాం, సెట్ చేద్దాం, ఆలస్యం లేకుండా మన టీవీ. సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. ఏంటి రాము నీకు ఒక మనిషిగా కనపట్లేదు? ఏంటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్రం తిప్పుతున్నాడు? సార్ వాళ్ళు ఓన్గా ఆడి వాళ్ళు ఇప్పుడు ఏమనుకోక సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. వస్తావా అక్కడికి? ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే మధ్యలో వస్తాడు. ఏదైనా మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. మెత్తగ్గా ఉన్నాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? పద్ధతి. వచ్చి కూర్చున్నాడు అనుకో, రాము ఒకసారి కొంచెం పక్కకి వెళ్ళి రాము ఏదో మాట్లాడుతున్నామని చెప్పి పంపించాడు. నువ్వు ఆగమ్మా. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా. లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. సిగ్గు లేకుండా అడుగుతున్నాను అంటే దయచేసి లేచి వెళ్ళిపోతా చిరాగ్గా. ఇట్ ఈస్ హర్టింగ్. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. రోడ్ రోలర్. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. ఇప్పుడు కూడా నేను తనతో మాట్లాడలేదు, నేను తనుజాతో మాట్లాడుతున్నా. వచ్చి ఒక రోడ్ రోలర్ లాగా ఎక్కుతుంది. అడగండి, ఫీల్ అవ్వకూడదు. అడగండి, మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్, మీకు కొంచెం నోటితో ఎక్కువ అండి. 2 పదాలు చేసిన హ్యాండ్ జెస్చర్ కంప్లీట్ గా స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. నేనే రోడ్డు సార్, నా మీదే రోల్ చేసింది. చూడండి బాబు, ఆయన నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. నాట్ ఫనీ కాదు సంజన, ఇఫ్ యు స్టార్ట్ కాలింగ్ యూ రోడ్ రోలర్. ఇలాంటి పండిటి కాపురం కబుర్లు చెప్పావనుకో కాల్చి పడదొప్పుతా. It's not a comedy. Certain things are not comedy. Certain things are very nice. అపాలజీ నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే అనేసి తర్వాత సారీ చెప్పేసి మళ్ళీ అంటారు ఆవిడ. ఇంకొక ఫైనల్ వీడియో. క్లీన్ చేయమన్నట్లేదు ఆ డస్ట్బిన్. మీది కాదు కదా సిస్టర్, ఇది మీది కాదు. ఏంట్రా ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసామా? ఒక్కటే పోటీ తీయను. మీరు ఎందుకు పెట్టారు? అక్కడ ఎక్కడుందో అక్కడ పెట్టారు. ఫైనల్ గా సుమన్ శెట్టి చెప్పాడు కదా, అయితే కలకత్తా తీసుకెళ్లి కాళికా దేవుని తల నరికేస్తా. పో. నాకు ఎట్లా అనిపించింది అంటే దే సపోర్టింగ్ దివ్యాని అనిపించింది. నీ సాక్ష్యం చెల్లదు. సంజన ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది, యాటిట్యూడ్ స్టార్ట్ చేసింది. వీడియో చూస్తే ఇట్ ఈస్ యూ. పొద్దున్న లేచి నా మొహం నేనే చూసుకున్నట్టు. సర్లే, తాయి అన్ని ఎదురుగా చెప్పడేమో, పక్కకి చెప్తాడేమో. ఆపుకో జర ఉడుకుమూత్రం వస్తుందిలే. మీ దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పినట్టు ఎందుకు వింటావు? నేను అన్ని అందరూ చెప్తున్నాను చేయమని. మీరు ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను దున్నపోతులా తిని చెప్పింది కూడా నేను చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీకే ఎవరు చెప్పారు? నేను అదే అంటున్నాను. నా గురించి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడకు. నేను ఎవరు ఆమెను కూడా బలవంతంగా మీరు లాక్కొని వచ్చి ఆమె నా దగ్గరకు వచ్చి అడిగింది కాబట్టి నేను చెప్పా. అది మీ ఇద్దరు పర్సనల్ డిస్కషన్. దాన్ని తీసుకొస్తా. తగ్గించు. వాయిస్ మీరు పెంచారు. ఆమె అడిగింది, వాయిస్ మీరు పెంచారు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు మాట్లాడు. మీరు ఎలా అండి నాతో ఆడొద్దని చెప్పి? నీకు మైండ్ ఉందా? ఆమె నాకు ఎందుకు వచ్చి అడగాలి? అమ్మాయిని అడగండి. అయితే నీకు ఎవరు చెప్తాడో? నీతో మాట్లాడాల్సిన అవసరం ఎవరికి? ఒళ్ళు కొవ్వకి మీరు కొంచెం నోరు అదుపులో. నువ్వు కూడా అదుపులో ఉంచుకో. ఆడుకోవడానికి వచ్చావా? అందరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇక్కడ చెప్పడానికి వచ్చావా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నువ్వు నాకేమన్నా? నీ లవ్ నాకు కావాలి, నువ్వు నాతో మాట్లాడితే నాకు ఎందుకు దూరం పెట్టాలని అడిగావా? ఇంత నేనేమన్నాను? నువ్వు గేమ్ ఆడుకున్నావు కదా సాయితో ఆడుకున్నాను అంతేనా? ఇంకేమైనా అన్నానా నేను?
నేను వింటాను కదా ఓ చెప్పే. వాడొక్కడే చెప్పాడని నేను మీతో చెప్పలా. అందరు నలుగురు అన్నారు నేను మీ చుట్టూనే తిరుగుతున్నానని. అవునా అని అడిగా. అందులో మీరే సాయి చెప్పాడా, వీళ్ళు చెప్పారని మీరు అన్నారు. నేను సాయి చెప్పాడు అని పేరు చెప్పలేదు. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఎందుకు అడగాలి? నాకెందుకు నువ్వు అడగాలి? అక్కడి నుంచి నీ బిహేవియర్ స్టార్ట్ అయింది. రమ్య, నువ్వు వచ్చి తక్కువ వారాలే అయింది, కానీ హౌస్ 50 రోజులు పూర్తి చేసుకుంది. అందుబాటులోకి వచ్చావురా. ఇక్కడున్న వర్డ్స్ లో ఒక వర్డ్ పిక్ చేసి ఈ హౌస్ లో ఎవరికి చెందుతుందో వాళ్ళ మెడలో వేసి ఎందుకో చెప్పాలి. ఫేక్ బాండ్. ఆవిడ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను ఎలాంటి బాండ్స్ పెట్టుకోను అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ బాండ్స్ లోకే వెళ్తున్నట్టు అది కూడా కొంచెం ఫేక్ అనిపిస్తుంది సార్. ఎందుకన్నయ్యా? ఎందుకిలా? మనసు మార్చుకుని ఉండొచ్చు కదా. నాకైతే అలా అనిపించింది. పోనీ మాధురితో డిస్కస్ చేసావా? లేదు సార్, చేయలేదు సార్. అంటే నువ్వు కూడా మారిపోయావు. రాధా 550 స్టీల్ టీఎంటీ. తెలుగు తప్పు చేసినప్పుడు మెచ్యూరిటీతో అది అర్థం చేసుకొని ఒప్పుకోవాలి సార్. నువ్వు ఆ మాట అనకు, చాలా చండాలంగా ఉంది. అండ్ తర్వాత కొన్ని అర్థమయ్యేలా చెప్తున్నా వాడు అర్థం చేసుకోకుండా స్టిల్ బ్యాక్ స్టాబింగ్, మోసం చేసి వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను అని ఇప్పటికీ మొన్న జరిగిన కాన్వర్జేషన్స్ లో కూడా అదే అంటున్నాడు సార్. నామినేషన్ స్లిప్ కోసం ఎవరిని నామినేట్ చేస్తానని చెప్పావు? ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు. మరి ఎందుకు చేయలా? అన్ని ఇరిగిపోతాయి. మూడోది ఏంటంటే నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. జుట్టు పట్టుకొని నెలకేసి కొడతాను, నీ బిహేవియర్ బాగోదు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్. సుమన్ గారు అడిగారు సార్ డబ్బులు ఇమ్మని. సుమన్ గారికి ఇవ్వకుండా అగైన్ తీసుకెళ్లి పవన్ ఇచ్చి ఈ పవన్ ని మళ్ళీ అక్కడ గెలిపించి కంటెంట్ చేసింది సార్. ఇలాంటి విషయాలని బయట చేసి ఉంటే, అంటే బిగ్ బాస్ హౌస్ లో కాకుండా బయట చేస్తుంటే జుట్టు పట్టి నెలకేసి కొట్టేదాన్ని అన్న. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. మాధురి, ఆఖరిసారిగా చెప్తున్నాను, నేలకేసి కొడతా, తొక్కుతా, తాట తీస్తా. క్లియర్ గా అన్నాను సార్, బయట ఇలాగే చేస్తుంటే నాకు. బయట మీరు తోపు అయితే బయట చూసుకోండమ్మా. ఏం చూసుకున్నా అంత పొగరు? ఏం చూసుకున్నా అంత పొగరు? ఏం చూసుకుని? బిగ్ బాస్ హౌస్ లో కాదు, చిన్న చిన్న పదాలతో కూడా ఆర్గ్యుమెంట్ చేసుకోవటం, అరవటం మన బిగ్ బాస్ హౌస్ లోనే జరుగుతుంది. కరెక్ట్. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వెళ్దాం, సెట్ చేద్దాం, ఆలస్యం లేకుండా మన టీవీ. సమయం ఆసన్నమైంది, యుద్ధానికి సిద్ధం కండి. ఏంటి రాము, నీకు ఒక మనిషిగా కనపట్లేదు? ఏమిటి వీడు ఫ్లాష్ బ్యాక్ చక్రం తిప్పుతున్నాడు? సార్, వాళ్ళు ఓన్గా ఆడి వాళ్ళు ఇప్పుడు ఏమనుకోక సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. వస్తావా అక్కడికి? ఎంత నాన్ సెన్స్ ఉన్నాడంటే మధ్యలో వస్తాడు ఏదైనా. మనిషికి మనిషి మర్యాద ఇచ్చుకోవద్దు. మెత్తగ్గా ఉన్నాడని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? పద్ధతి. వచ్చి కూర్చున్నాడు అనుకో, రాము ఒకసారి కొంచెం పక్కకి వెళ్ళి రాము, ఏదో మాట్లాడుతున్నామని చెప్పి పంపించాడు. నువ్వు ఆగమ్మా. దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాటలు చెప్తున్నా. అందరు లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. సిగ్గు లేకుండా అడుగుతున్నాను అంటే దయచేసి కమాన్ కొట్టు, లైక్ కొట్టు మామ, లైక్ కొట్టు. లేచి వెళ్ళిపోతా చిరాగ్గా. ఇట్ ఈస్ హర్టింగ్. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. రోడ్ రోలర్. బిగ్ బాస్ వీడియో ప్లీజ్.
ఇప్పుడు కూడా నేను తనతో మాట్లాడలేదు. నేను తనుజాతో మాట్లాడుతున్నా, వచ్చి ఒక రోడ్ రోలర్ లాగా ఎక్కుతుంది. అడగండి. ఫీల్ అవ్వకూడదు. అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితోలు ఎక్కువ అండి. 2 పదాలు చేసిన హ్యాండ్ జెస్చర్ కంప్లీట్ గా తప్పు. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. అక్కడ నేనే రోడ్డు సార్, నా మీదే రోల్ చేసింది. చూడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఇట్స్ నాట్ ఫనీ. అలా కాదు సంజన, ఇఫ్ యు స్టార్ట్ కాలింగ్ యూ రోడ్ రోలర్, ఇలాంటి పండిటి కాపురం కబుర్లు చెప్పావనుకో కాల్చి పడదొప్పుతా. ఇట్స్ నాట్ అ కామెడీ. సర్టన్ థింగ్స్ ఆర్ నాట్ కామెడీ, సర్టన్ థింగ్స్ ఆర్ వెరీ నైస్. చాలా కేర్ఫుల్. ఐమ్ సారీ. అపాలజీ నేను యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే అనేసి తర్వాత సారీ చెప్పేసి మళ్ళీ అంటారు ఆవిడ. ఇంకొక ఫైనల్ వీడియో. క్లీన్ చేయమన్నట్లేదు ఆ డస్ట్బిన్ పని మనిషినా? పని మనిషి మీది కాదు కదా సిస్టర్, ఇది మీది కాదు. ఏంట్రా ఆడుతూ ఊరికి కలబడి కుమ్ములాడుతూ టీవీ సీరియల్ ఫైటింగ్ నువ్వును తీసామా ఒక్కటే పోటీ. తీయను. మీరు ఎందుకు పెట్టారు? అక్కడ ఎక్కడుందో అక్కడ పెట్టారు. ఫైనల్ గా సుమన్ శెట్టి చెప్పాడు కదా, అయితే కలకత్తా తీసుకెళ్లి కాళికా దేవుని తల నరికేస్తా. పో. నాకు ఎట్లా అనిపించింది అంటే దే సపోర్టింగ్ దివ్యాని అనిపించింది. నీ సాక్ష్యం చెల్లదు. సంజన ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది, యాటిట్యూడ్ స్టార్ట్ చేసింది. వీడియో చూస్తే ఇట్ ఈస్ యూ. పొద్దున్న లేచి నా మొహం నేనే చూసుకున్నట్టు. సర్లే. తాయి అన్ని ఎదురుగా చెప్పడేమో, పక్కకి చెప్తాడేమో. ఆపుకో జర ఉడుకుమూత్రం వస్తుందిలే. మీ దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పినట్టు ఎందుకు వింటావు? నేను అన్ని అందరూ చెప్తున్నాను చేయమని. మీరు ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను దున్నపోతులా తిని చెప్పింది కూడా నేను చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీకే ఎవరు చెప్పారు? నేను అదే అంటున్నాను. కానీ నా గురించి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడకు. నేనెవరు? ఆమెను కూడా బలవంతంగా మీరు లాక్కొని వచ్చి ఆమె నా దగ్గరకు వచ్చి అడిగింది కాబట్టి నేను చెప్పా. అది మీ ఇద్దరు పర్సనల్ డిస్కషన్. దాన్ని నన్ను తీసుకొస్తా. వాయిస్ తగ్గించు. వాయిస్ మీరు పెంచారు. ఆమె అడిగింది, వాయిస్ మీరు పెంచారు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు మాట్లాడు. మీరు ఎలా అండి నాతో ఆడొద్దని నీకు చెప్తారు? మైండ్ ఉందా? ఆమె నాకు ఎందుకు వచ్చి అడగాలి? అమ్మాయిని అడగండి అయితే. నీకు ఎవరు చెప్తాడో? నీతో మాట్లాడాల్సిన అవసరం ఎవరికి? ఒళ్ళు కొవ్వకి మీరు కొంచెం నోరు అదుపులో. నువ్వు కూడా అదుపులో ఉంచుకో. ఆడుకోవడానికి వచ్చావా? అందరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఇక్కడ చెప్పడానికి వచ్చావా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నువ్వురా, నువ్వు నాకేమన్నా? నీ లవ్ నాకు కావాలి, నువ్వు నాతో మాట్లాడలేదు, నాకు ఎందుకు దూరం పెట్టాలని అడిగావా? ఇంత నేనేమన్నా? నువ్వు గేమ్ ఆడుకున్నావు కదా, సాయితో ఆడుకున్నాను అంతేనా? ఇంకేమైనా అన్నానా నేను? నాకు ఆడొక్కడే చెప్పాడని నేను మీతో చెప్పలా. అందరు 4 అన్నారు నేను మీ చుట్టూనే తిరుగుతున్నానని. అవునా అని అడిగా. అందులో మీరే సాయి చెప్పాడా, వీళ్ళు చెప్పారని మీరు అన్నారు. నేను సాయి చెప్పాడు అని పేరు చెప్పలేదు. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? అవును, క్లియర్ గా ఉందిగా. ఎందుకు అడగాలి? నాకేమో నువ్వు అడగాలి. అక్కడి నుంచి నీ బిహేవియర్ స్టార్ట్ అయింది. రమ్య, నువ్వు వచ్చి తక్కువ వారాలే అయింది, కానీ హౌస్ 50 రోజులు పూర్తి చేసుకుంది. అందుబాటులోకి వచ్చావురా. ఇక్కడున్న వర్డ్స్ లో ఒక వర్డ్ పిక్ చేసి ఈ హౌస్ లో ఎవరికి చెందుతుందో వాళ్ళ మెడలో వేసి ఎందుకో చెప్పాలి. ఫేక్ బాండ్. ఆవిడ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు నేను ఎలాంటి బాండ్స్ పెట్టుకోను అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ బాండ్స్ లోకే వెళ్తున్నట్టు అది కూడా కొంచెం ఫేక్ అనిపిస్తుంది సార్. ఎందుకన్నయ్యా? ఎందుకిలా? మనసు మార్చుకుని ఉండొచ్చు కదా. నాకైతే అలా అనిపించింది. పోనీ మాధురితో డిస్కస్ చేసావా? లేదు సార్, చేయలేదు సార్. అంటే నువ్వు కూడా మారిపోయావు. రాధా 550 స్టీల్ TMT. తెలుగు తప్పు చేసినప్పుడు మెచ్యూరిటీతో
అది అర్థం చేసుకొని ఒప్పుకోవాలి సార్. నువ్వు ఆ మాట అనకు, చాలా చండాలంగా ఉంది. అండ్ తర్వాత కొన్ని అర్థమయ్యేలా చెప్తున్నా వాడు అర్థం చేసుకోకుండా స్టిల్ బ్యాక్ స్టాబింగ్ మోసం చేసి అని ఇప్పటికీ మొన్న జరిగిన కాన్వర్జేషన్స్ లో కూడా అదే అంటున్నాడు సార్. నామినేషన్ స్లిప్ కోసం ఎవరిని నామినేట్ చేస్తానని చెప్పారు తను కదా. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు, మరి ఎందుకు చేయలా? అన్ని ఇరిగిపోతాయి. మూడోది ఏంటంటే నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. జుట్టు పట్టుకొని నెలకేసి కొడతాను, నీ బిహేవియర్ బాగోదు. సుమన్ గారు అడిగారు సార్ డబ్బులు ఇమ్మని. సుమన్ గారికి ఇవ్వకుండా అగైన్ తీసుకెళ్లి పవన్ ఇచ్చి ఈ పవన్ ని మళ్ళీ అక్కడ గెలిపించి కంటెంట్ చేసింది సార్. ఇలాంటి విషయాలని బయట చేసి ఉంటే, అంటే బిగ్ బాస్ హౌస్ లో కాకుండా బయట చేస్తుంటే జుట్టు పట్టి నెలకేసి కొట్టేదాన్ని అన్నారు. ఆడపిల్లైనా ఆవిడకి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు. బాగా పొగరండి. ఇది కరెక్ట్. మాధురి, ఆఖరిసారిగా చెప్తున్నాను, నేలకేసి కొడతా, తొక్కుతా, తాట తీస్తా. క్లియర్ గా